చించేసిండు బ్రో. మొత్తం వింటేజ్ బాలయ్య కనబడుతున్నాడు. ఎందుకంటే మన ఈ ఏజ్ లో కూడా అలాంటి లుక్ మెయింటైన్ చేయాలంటే మన బాలయ్యతో తప్ప ఎవరితో కూడా కాదు. సో గుర్రం మీద వచ్చినప్పుడు ఎలా అనిపించింది చూస్తుండే? బుర్ర మాత్రం అది బుర్ర పాడ బ్రో. గుర్రం అది ఏం లేపుతున్నదో తెలియదు కానీ మనోడు ఎంట్రీ సీన్ కి ఇస్తాడా లేకపోతే మధ్యలో ఫైట్ సీన్ కి ఇంటర్వ్యూకి ఇస్తాడో తెలియదు కానీ లుక్ మాత్రం అరాచకం ఉంది. ఈసారి మాత్రం బాలయ్య బాబు గుర్రంతో అరాచకం మనం థియేటర్ లో చూడబోతుంది. సో ఇట్టు కొడతాడంటావా? హిట్ గా బ్రో, బ్లాక్ బాస్టర్ ఈసారి సంక్రాంతి. బాలయ్య గురించి తెలిసింది ప్రతిసారి మనం వస్తాడు, హిట్ కొడతాడు, పోతాడు. సో ఐటమ్ కు సంబంధించిన ఒక క్లిప్ బయటపడింది, లైక్ ఫోటో ఎలా ఉంది బ్రో. ఇంకా సాంగ్ వదిలేదు, పిక్ మాత్రం ఇచ్చడం మెంటల్ మాస్ ఉంది. పిక్ మాత్రం అదిరిపోయింది. ఇంకా సాంగ్ చూడాలి. మన గురాజ్ రావుటేల గురించి మనం చూసాం రీసెంట్ గా వాళ్ళ వీరేలో చింపేసింది ఆమె కూడా. ఈసారి కూడా బాలయ్యతో కాబట్టి మినిమం ఉంటది. ఎందుకు రిపీట్ అదే ఆ హీరోయిన్ ని ఐటమ్ కాల్ పెట్టుకుంటున్నారు వీళ్ళు? ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు తీసుకున్నారు అనుకో, వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్కిల్స్ ఉన్నాయా లేకపోతే మన ఆడియన్స్ ఒపీనియన్ వాళ్ళు ఏమంటారో చూస్తే దానికి ఉంటది. బట్ ఏంటో ఆల్రెడీ చూసేసినారు. సో ఆమె పర్ఫార్మెన్స్ కూడా వీళ్ళకి ఆల్రెడీ అర్థమై ఉంటాయి. సో అందుకు తీసింది అనుకో ఆల్రెడీ పిక్స్ ఉంటాయి. ఓకే. సో పాపని ఎందుకు రిపీట్ నా బాలయ్య బాబు పెట్టుకుంటారు? పాప చనిపోయిన వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు రీసెంట్ గా 2 మూవీస్ వచ్చినాయి. మన భావంత్ కేసార్ గానీ మన అఖండలో గానీ పాపతో పెట్టినాడు. 2 times కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినాడు. ఈసారి కూడా 3rd time సంక్రాంతి వస్తుంది. ఈసారి కూడా 3rd time హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? మ్యూజిక్ ఇంకా కొన్ని నార్మల్ మ్యూజిక్ వచ్చినాయి. ఇంకా మనకు ఐటెం సాంగ్ రావాలి, రేపు ఉంది. రేపు January 2nd అని చెప్పినారు. రేపు వచ్చినాక దాన్ని చూసి బట్టి చెప్పాలి. సో దీంతో ఇంకో 2-3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఏమైనా దీనికి ఎఫెక్ట్ పడతాయంటావా? ఎఫెక్ట్ కంటెంట్ పరంగా ఓకే, నార్మల్ గా ఆడియన్స్ డివైడ్ కావచ్చు. బట్ బాలయ్య మాత్రం టచ్ చేయలేదు. సపరేట్ గ్రేస్ ఉందా బాలయ్య బాబుకి? సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే మనకు హీరోలకు అల్లు అర్జున్ గానీ, ప్రభాస్ గానీ, రామ్ చరణ్, మహేష్ బాబు అందరికి ఫ్యాన్స్ ఉంటారు. బట్ ఏంటంటే అందరు ఫ్యాన్స్ కూడా కామన్ ఫ్యాన్స్ ఉండేది బాలయ్యకి. ఏ మూవీ హీరోకైనా కూడా జై బాలయ్య అని అరుస్తారు. అవును. సో బాలయ్య బాబుకి భయపడాల్సిన అవసరం లేదు. అంటే బాలయ్య బాబుకి స్లోగన్ ఉందంటావు? స్లోగన్ జై బాలయ్య అంటారు. మనకి ఏ హీరో మూవీ రిలీజ్ అయినా కూడా ఆ మూవీస్ కూడా జై బాలయ్య అని అంటారు. జై బాలయ్య అని అరవకుండా మాత్రం మూవీ నుంచి వెళ్ళిపోతారు. మూవీ నుంచి ఎవరు బయటకు వెళ్తారు? ఎవరు కూడా బయటకు. సినిమా హిట్ అవుతుందంటావా? సినిమా బ్లాక్ బస్టర్ బ్రో. మాడొకడు మన లవన్ సాయ్ అని బ్రో, ఆ ఫ్రెండ్ వీడే. ఓకే ఓకే, థ్యాంక్స్ బ్రో. ఇక మన ఉంటాడు చాలా పెద్ద ఫ్యాన్ బాలకృష్ణకి. నేనంటే నార్మల్ చూస్తూ ఉంటా. మనం చాలా హాయ్ చెప్పు భయ్యా, హాయ్ చెప్పు. నాకు మహారాజా టీజర్ అండ్ సాంగ్స్ ఎలా అనిపించినాయి? చాలా అంటే చాలా బాగున్నాయి. తమన్నా అయితే అతరగొట్టాడు మ్యూజిక్. నాకు తెలిసి తమన్నా గడక మ్యాచ్ నుంచి ఒక పెగ్ వేసినట్టున్నాడు. అందులోనే సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ సాంగ్స్ మ్యూజిక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఈసారి బాలయ్య దబడి దిబడి చేస్తాడు ఈసారి సంక్రాంతికి. బాలయ్య బాబు లుక్స్ ఎలా అనిపించింది గుర్రం మీద? చాలా బాగుంది అన్న. అయితే అతని లుక్స్ అని, డైలాగ్ డెలివరీస్ గానీ, యాక్షన్ సీన్స్ గానీ చాలా అంటే చాలా ఫేవరెట్ నాకు. అది ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఫేవరెట్. సో ఇంత ముందు వీరసింహారెడ్డి సినిమా కూడా చూసాం సంక్రాంతికి. సో అప్పుడు ఘన విజయం సాధించాడు. మళ్ళీ సంక్రాంతికి వస్తాడు, మళ్ళీ ఘన విజయం సాధించాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో కొన్ని పాపతో వచ్చిన సాంగ్స్, పాప సెంటిమెంట్ ఎందుకు పెట్టుకున్నారు అంటే హిట్ అవుతున్నాయి పాపను పెట్టుకున్నారు అంటే పాప సాంగ్స్ ఏ బాగున్నాయి? సాంగ్స్ బాగున్నాయి కానీ అది మనకు తెలియదు కదన్న ఎందుకు పెట్టుకున్నారా అనేది. కొంతమంది ఇలాగే ఇలా పెట్టుకుంటే హిట్ అవుతున్నాయని పెట్టుకోవచ్చు, కొంతమంది మామూలుగా వెరైటీగా పెట్టుకోవచ్చు. సో వాళ్ళు ఎలా ఆలోచించి పెట్టారో మనకైతే తెలియదు. సో ఇంకో 2 సినిమాలు దీంతో రిలీజ్ అవుతున్నాయి కదా, ఎఫెక్ట్ దీని మీద పడుతుంది అంటావు ఏమన్నా? అట్లా లేదన్న, ఏం లేదు. ఈ బాలయ్య మూవీ వేరు, అవతల హీరోలో వేరు. ఎంత పెద్ద హీరో అయినా బాలయ్య ముందర అవుట్ ఆఫ్ క్వశ్చన్ అంతే. బాలయ్య దబిడి దిబిడే. 3 సినిమాలు ఘన విజయం సాధిస్తాయి కానీ బాలయ్య రూట్ మాత్రం సపరేట్. బాలయ్య సినిమా మాత్రం సపరేట్ గా ఉంటది. తమన్నే ఎందుకు కొడతాడు బాలయ్య బాబుకి మ్యూజిక్? అంటే తమన్ అంటే బాలయ్యకు బాగా ఇష్టం. సింక్ అయిందంట అట్లా? సింక్ అయింది. వాళ్ళ అఖండ అమెరికాలో సినిమానే యాప్ చేశారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేక. సో వాళ్ళది ఎందుకంటే తమన్ మ్యూజిక్ కొట్టేటప్పుడు మ్యాన్సినెన్స్ తాగుతాడు కాబట్టి బాలయ్య ఇద్దరు కలిసి మందు అవుతారు. సో అలా ఎలా పడితే అలా కొడతాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో అలా వాళ్ళిద్దరికి బాగా సింక్ అయింది. సో సినిమా హిట్ అవుతుందంట ఓవరాల్ అయితే బ్లాక్ బస్టర్ అయితే. థాంక్స్ బ్రో. ఈ వయసులో అవసరం అంటే ఆడియన్స్ కి అవసరం కదండి. అతను స్టార్, అతను ఫ్యామిలీ స్టార్, అతను వెంకటేష్. ఈ మూడిట్లో మీకు బాగా నచ్చే సినిమా? ఈ మూడిట్లో గేమ్ చేంజర్ అండి. నేను రామ్ చరణ్ ఫ్యాన్, అభిమాని, డివోటీ, రామ్ చరణ్ డివోటీ. ఇక్కడ అంటే ముందు రాగానే అదే చూస్తావు? అదే చూస్తాను. ఓకే.
మరొకసారి అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఎంజాయ్ చేయండి బాగా. ఈస్ట్ గోదావరి వండి, దీపవరం వండి, కోడి పందాలు ఎంజాయ్ చేయండి. ఏకదమ్ ఉంటుంది అక్కడ ఈస్ట్ గోదావరిలో గ్రీన్నెస్ అవన్నీ. సంక్రాంతి బాగా గట్టిగా ఎంజాయ్ చేయండి. అందరికీ 2025 కలిసి వస్తుంది అనుకుంటున్నాం. వాళ్ళ డ్రీమ్స్ నెరవేరాలనుకుంటున్నాం. ఈ సంక్రాంతి అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది అనుకుంటున్నాం. థ్యాంక్స్. ఓకే. సెంటిమెంట్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, బాగా కొట్టాడు. తమనే ఎందుకు కొడుతున్నాడు ఇతనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? ఇతని సినిమాకి అతనే కొద్దిగా వచ్చి వచ్చినట్టుంది. ఏ సినిమా తమన్నా కొడితేనే సినిమా హిట్ అవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే కొడుతున్నాడు కదా. సో గుర్రం మీద వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీ లుక్ మీకు? గుర్రం మీద వచ్చిన లుక్ చాలా ఎక్సలెంట్ ఉంది. ఆ. హ్యాపీ